మనం నేను చెప్ప కాల్ కాల్ పబ్లిక్ స్కూల్. మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు? 39 మెంబర్స్ ఉంటారా? ఓకే, గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ కౌంట్ చేయలేదా? మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ బ్యాచ్ ఎంతమంది? 10 మెంబర్స్ ఉన్నారు. మీ బెంచ్ ఎంతమంది కూర్చుంటారు? 2 మెంబర్స్. ఏ టైంకి వెళ్తా స్కూల్కి? 8:30 to 3:30 వచ్చేస్తా. 3:30 నుంచి ఏం చేస్తావు? 3:30 ఇంటికి వస్తావు. 3:30కి వచ్చి ఎన్ని గంటలు పడుకుంటావు? 4 పడుకుంటావు. మళ్ళీ మీ మామతో ఎప్పుడు స్పెండ్ చేసుకుంటారు? ఓన్లీ హాలిడేస్లో మామతో స్పెండ్ చేస్తారు. క్యారెట్ పవన్కి వెళ్ళాను. ఎందుకు ఇష్టం? సరే రండి, పర్లేదు వేసుకురండి, ఏం కాదు రండి. కూర్చో కూర్చో. సార్ కూర్చో. ఏం చూసావు పవన్ కళ్యాణ్ సినిమా? ఓజీ చూసావా? డైలాగ్స్ చెప్పు. ఓజీలో బాగుంది. డైలాగ్స్ మరి ఇప్పుడు ట్యూషన్ సినిమాలకు లేటెస్ట్ ఏం సినిమా చూసావు? ఓజీ లాస్ట్ చూసావు. రాజసాబ్ చూడలేక చూడలేదు ఇంకా? రాజసాబ్ లాస్ట్ నిన్న చూసావు? ఓకే ఓకే. రాజసాబ్ చూడు లాస్ట్. ఇక్కడ ప్లగ్ ఏమి ఉందా? ఉంది చార్జర్. నేను చెప్తాను ఏదన్నా. యాక్టింగ్ ఇష్టం నీకు? డ్రామాలు వేసావా? స్కూల్లో అదేంటి మన స్కూల్ యాన్యువల్ డేకి డాన్స్ వేసావా? డాన్స్ బాగా వేస్తావా? ఓకే, ఏ పాటకి వేసావు? అయిపోయిందా మీది డ్రామా? ఎప్పుడైతే ఉండే తీసుకున్నప్పుడు రాజసాబ్ సినిమా చూసావు? కూర్చోండి. ఓకే, ఏ పాటకి వేసావు? ఓకే, హిందీ. సోలోనా గ్రూపా? గ్రూప్లో వేసావు. ఓకే, సూపర్. ఓకే, యాక్టింగ్ చూసి చేస్తావా? మరి ఏం చేస్తావు? పాడపడతావా? డాన్స్ చేస్తావా? ఇంకా డైలాగ్ చెప్తావా? ఓకే, మరి యాక్టింగ్ ఎలా? ఇప్పుడు యాక్టింగ్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు నేను నీకు అవకాశం ఇచ్చాను, చేయమని చెప్పాను, ఎలా చేస్తావు? యాక్టింగ్ ఓన్లీ డైలాగ్ చెప్తాడు. ఓకే, మరి సినిమా అంటే ఇష్టం నీకు? ఇష్టమా? ఓకే, ఒకవేళ నీకు అవకాశం వస్తే ఏ అవ్వాలనుకుంటా? డాన్సరా, ఫైటరా, సినిమాలోనా హీరోవా? డాన్సింగ్ చేస్తా. ఓకే, ఇప్పుడు నీకు నచ్చిన డైలాగ్ ఏముంది? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. ఓకే, సూపర్. ఇంకా ఉంటుంది కదా, మొత్తం చెప్తాను. యాక్షన్ చేసి చూపిస్తాం అంటే వేస్తాడు. ఎప్పుడు చెప్తారా డైలాగ్? సినిమా చూసాను. ఎప్పుడు చెప్తారా డైలాగ్? సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తాడు. సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటర్వల్ బ్యాంక్ అప్పుడు సెకండ్ పుష్ప చెప్పురా.
ఇంటికి వెళ్ళినప్పుడు ఏముంటుంది అక్కడ? అప్పుడు సునీల్ ఏం చేస్తా ఉన్నాడు అక్కడ? ఓకే, ఇష్టం ఎప్పుడది? స్టార్టింగ్ షిప్లో షిప్లో కాదు, ప్రకాష్ రాజ్ సేవ్ చేయడానికి వెళ్ళేటప్పుడు. ప్రకాష్ రాజ్ సేవ్ చేయడానికి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళ బ్యాగ్ ముందు అదే ఫైర్ అంతా ఉంటుంది. ఫైర్లో నుంచి వచ్చినప్పుడు అందరినీ ఫస 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 వేసుకుని వస్తాడు, అదే కదా? అదే మరి చేస్తావా? ఎట్లా వచ్చాడు చూపిస్తాను. ఇప్పుడు అదే సమయంలో నువ్వు ఉండే ఎట్లా ఏం చేస్తావు? ఎలా చేస్తావు పవన్ కళ్యాణ్ గారు? సేవ్ చేయవా ప్రకాష్ రాజ్ని? చేస్తావా? మరి ఎట్లా చేస్తావు? ఎలా చూపిస్తావు? విలన్స్తో ఫైట్ చేసి సేవ్ చేస్తాం. ఎలా చేస్తావు? ఒకసారి చూపించు. నువ్వైతే ఎలా చేస్తావు? యాక్షన్ చేయి. నువ్వైతే ఎలా చేస్తావు? ఫైటింగ్ చూపి తేజు. ఓకే, కరాటీ చేయమని చెప్పలే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎక్కడ దాక్కో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? బైక్లో వచ్చాడా? బైక్లో వచ్చి జై అని చెప్పి తిప్పాడు. వద్దంటే బండి అట్లే కసక్క వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూసి కత్తి పట్టుకున్నాడు. కత్తి పట్టుకుని ఏం చేశాడు? మొత్తం ఫైర్ ఉంది. నరికేశాడు. ఏమన్నా డైలాగ్ ఏమంటారు? రానా రానా ఉన్నదా? అది నువ్వైతే ఎట్లా చెప్తావు? ప్రకారం సేవ్ చేయాలి కనుకుంటా. ఇది ఈ ఫీల్డ్. ఓకే, నీకేంతో చైత్రయ్య ఓకే. ఏమవుతుంది ఇప్పుడు? ఇలా చేస్తే పవర్స్ వస్తాయి. అప్పుడు విలన్ ఇలా పడిపోతాడు. ఓకే ఓకే, అంటే ఈ స్టిక్లో నుంచి పవర్ వచ్చి విలన్స్ అంతా పడిపోతారు, అంతేనా? బాలకృష్ణ డైలాగ్ బాలకృష్ణ ఇష్టం అవి చెప్పు. బాలకోగలేదా? డాకు మహారాజ్, వీరసింహారెడ్డి. ఇంకేం గుర్తున్నాయి నీకు? భగవంత్ కేసరి. దేవుడు. మీ అమ్మ ఇష్టం, మా ఇష్టం? దేవుడు ఎవరు? మమ్మీ. మమ్మీ ఇష్టం. దేవుడు ఎవరు? ఒక తండ్రి బిడ్డ ముందు నిలబడితే ఆయన అంత దేవుడు లెక్క. ఇంకో దేవుడు ఎందుకురా? కోపంగా చేశాడు. సేమ్ యాటిట్యూడ్ చేయొచ్చు. కోపం ఎలా చెప్తారు? ఎవరు లేరు ఇక్కడ, నువ్వు ఒక్కడే ఉన్నావు. సీరియస్. ఇప్పుడు మీ అమ్మ చేస్తున్నాను. ఇప్పుడు అమ్మ పొద్దున నేను లేపుతుంది కదమ్మా, స్కూల్కి రెడీ అయ్యమని లేపుతుంది కదా. నువ్వు ఎక్కడ పడి పడుకున్నప్పుడు నువ్వు పడుకుంటావు, మీ అమ్మ వచ్చింది. పేరేంటి? పవన్. పవన్ టైం మీద లేదన్నా స్కూల్కి రెడీ అన్నదనుకో. నువ్వు లేస్తావు. లేచి ఏం చేస్తావు అనేది, నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి స్కూల్ రెడీ అవుతావు కదా, అక్కడ వరకు ఏమేమి పని చేస్తావు చెయ్యి. యాక్టింగ్. పుల్లెగుస్తా, బాత్రూమ్కి వెళ్ళి కొంచెంసేపు కూర్చుంటా. నాకు డైలాగ్ వద్దు, యాక్టింగ్ కావాలి. పడుకో. ఇది నీ ఇల్లు, హౌస్, బెడ్ ఇది. ఓకే, నేను నిద్రపోతున్నా. అమ్మ వచ్చింది, పవన్ స్కూల్ టైం అయింది లేయి అన్నది. నువ్వు లేచాడు. ఇక్కడ నుంచి ఎక్కడ మీ ఇల్లు అనుకో. మీ ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది, బ్రషింగ్ ఎక్కడ ఉంటుంది, వచ్చిన తర్వాత ఏం చేస్తావు, బ్యాగ్ ఎక్కడ ఉంటుంది తెలుసు. అందుకే అక్కడ మీ ఇల్లు అనుకో. స్పేస్ తీసుకుని అక్కడికి వెళ్ళు, స్నానం చేయి, ఇక్కడ రెడీ చేసుకో. రెడీ చేసుకో. మీ అమ్మ హడావుడికి టిఫిన్ పెట్టింది. మళ్ళీ వచ్చావు. మళ్ళీ వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ ఉంది, ఇవన్నీ ఎత్తుకున్నావు, బ్యాగ్ తగ్గించుకున్నావు. బాయ్ అమ్మ స్కూల్కి వెళ్తున్నాను అందుకే వెళ్ళిపోతావు కదా. సేమ్ ఇంట్లో చేసే యాక్టివిటీ ఏంటి?
ఇప్పుడు ఏం మాట్లాడవా లేచిన తర్వాత నేరుగా బాత్రూమ్ వెళ్ళిపోతావా? రెండుకే బ్రష్ చేసుకుంటావు. మీ అమ్మతో ఏం మాట్లాడవా? ఏమో గుడ్ మార్నింగ్ అని చెప్తా మళ్ళీ అంతే. అంతే. స్కూల్కి పోయేదో ఏం మాట్లాడవా? స్కూల్కి వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్తాను. అంతే. గుడ్ మార్నింగ్ బాయ్ అంతేనా? ఇంకేం మాట్లాడు? టిఫిన్ పెట్టు, పాలు ఇవ్వు, లేదు అమ్మ నా బుక్ టిఫిన్ రెడీ కనపడట్లేదు, అయిందా అని అడుగుతా. నా బుక్ కనపడట్లేదు, ఎక్కడ పెట్టానమ్మా ఒకసారి ఎతికి అన్నావా? అవన్నీ నేను చదువుకుంటాను. నువ్వే చదువుకుంటావా? అది కదా. ఓకే. ఇంకా ఏం చేస్తావు? నెక్స్ట్ ఇప్పుడు టిఫిన్. ఉమ్. ఇప్పుడు మిల్క్ ఉమ్. రెడీ. ఉమ్. బ్యాగ్ తీసుకు. ఇంకా బాయ్ మమ్మీ. ఆగు ఆగు పవన్ ఆగు, నీ బుక్ మర్చిపోయావు, తీసుకెళ్ళు. ఏంటి బుక్లు మర్చిపోతుంటావా? గుర్తురాదా నీకు? ఆహా, నేను నిజంగా మర్చిపోను. మరి ఇక్కడ మర్చిపోయావు ఎందుకు బుక్? ఎప్పుడు నీకు మధ్యవరం ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆటలు ఎక్కువైపోయాయి, చదువు మీద ధ్యాస లేదు. స్కూల్కి వెళ్ళి చదువుతున్నావా లేకపోతే ఆడుకుంటున్నావా? చదువుకున్నా. మరి చదువుకుంటే ఇప్పుడు బుక్ ఎందుకు మర్చిపోయావు? సరే తీసుకెళ్ళు. బాయ్ మమ్మీ. ఆగు పవన్ ఆగు, ఇట్రా. నీ బ్యాగ్లో పెన్ను చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకో. ఉన్నాయి. ఉన్నాయి. మరి ఇక్కడ ఇదేంటి పెన్నులు? ఈ పెన్నులు ఎవరివి? మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఫ్రెండ్ ఇచ్చాడా? ఫ్రెండ్ పెన్ ఎందుకు తీసుకున్నావు? నేను అన్ని కొనిస్తున్నాను కదా నీకు. మా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇస్తే తీసుకుంటావా? అడగవా ఎందుకు ఇచ్చావని? ఎందుకు ఇచ్చావు అని అడిగా, కానీ ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు? ఏ తీసుకొని నీకే అని చెప్పి. అవునా? ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? తనిష్. తనిషా? మీ బెంచ్ మేటా? క్లాస్మేటా? సరే పెన్ను తీసుకో, ఇచ్చేసి ఫ్రెండ్కి, లేదా నువ్వు నా గిఫ్ట్ తీసుకో, ఒక గిఫ్ట్ ఇచ్చేసి. ఓకే. బాయ్ మమ్మీ. ఆగు పవన్.
మాట్లాడు. తిరగండి. కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ లో బీమ్ సిసరోలియా గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్ తో ఏఎస్ ప్రకాష్ గారి సూపర్ ప్రొడక్షన్ డిజైనింగ్ తో శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ తో అండ్ మూరల ప్రసాద్ గారు డిఓపి గా మన ముందుకు రాబోతున్నటువంటి song తో పాటు entry ఇచ్చేశారు. మనందరికీ హీరో మాస్ మహారాజా రవితేజ గారు. ముగ్గురు హీరోయిన్ స్టేజ్ మీద ఉంటే ఎవరు ముందు మాట్లాడాలి అనే ఒక చిన్న కన్ఫ్యూషన్. ఓకే, మీరే చెప్పండి, ముగ్గురులో కల్లా ఎవరు అందంగా ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు. ఓకే, నేనే. ఎస్, ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ అందంగా ఎవరు ఉన్నారు? డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. రక్తదానం చేయాలి మనం ఎక్స్పెక్ట్. ఓకే, ఇదేం చేద్దామని దాట్ ర్యాపో ఐ హ్యావ్ విత్ హర్ అండ్ సోనియా త్రూ ద ఫిలిం షీఈస్ విత్ మీ అన్నమాట. సినిమాలో మొత్తం వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ట్రాక్ ఆల్ టుగెదర్, సో దట్స్ అ ఫన్ ట్రాక్ అండి. అలాగే సునీల్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. అన్నతో మూవీ ఎప్పుడు? అన్నతో మూవీ ఒకటి చెప్పండి. అన్నతో మూవీ ఎప్పుడు? మూవీ మళ్ళీ మూవీ అంటే ఇందాక హీరోయిన్ ఎక్కితే అమ్మాయి ఎవరెక్కినా ఐ లవ్ యూ అన్నారు, మాకేదో అరుస్తున్నారు. అన్నతో మూవీ ఎప్పుడన్నా? మూవీ మూవీ నేను తక్కువ మాట్లాడతాను, ఎక్కువ అరిస్తే కన్ఫ్యూజ్ ఉండదు పోతే. ఫ్యాన్స్ అందరికీ, మాస్ మహారాజ్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నాకు ఎప్పుడు వెళ్ళిపోతా. అనవసరమైన విషయాలు వేలు పెట్టడం అలవాటుగా, దాని రిజల్ట్ ఇది. ప్రసాద్ మూల మార్క్ చేశారు ఏంటిది? డిఓపి గారు లైటింగ్ అక్కడే ఉంది సార్ కరెక్ట్గా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్ సుధాకర్ చెర్కూరి గారు, ఆయనతోనే స్టార్ట్ చేయాలి. ఆయనే కంటిన్యూస్గా ఈ సినిమాకి ఫంక్షన్కి కాల్ చేశారు నాకు. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా Okay, so requesting Sudhakar Chelukuri garu to please come on the stage. అలాగే డైరెక్టర్ కిషోర్ తిరుమల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరిని ఒకసారి. అండ్ అతనిలో విపరీతమైన ఒక రకమైన హ్యూమర్ ఉంది, అది ఎవరికి తెలియదు. ఇలా ఉన్నాడు కదా, నీ అందరికీ తెలుసు కదా, ఎంత పని చేసిన అందరికీ తెలుసు కదా. ప్రకాష్ 13 సినిమాలు చేసాం, ఇది 13వ సినిమా. ఇది దీంట్లో మన 13 సినిమాలు ఎన్ని హిట్లు అయినాయి? ఆల్మోస్టా చా సూపర్. అబ్బాయి కిషోర్ ఇతనే కంపెనీ చేద్దాం. థ్యాంక్ యూ ప్రకాష్. ఇక
ఇంతగా వాళ్ళు చెప్పినట్టే డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలు ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆల్రెడీ మీరు టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూశారు. నేనే మురిసిపోయాను ఇద్దరిని చూసి. అండ్ ఇందాక ఆశీకి ఒక మాట ఉంది, ఏమందంటే వీళ్ళిద్దరు చాలా సూపర్ డాన్సర్స్ అని. నువ్వు తక్కువ, నువ్వు పవన్ ఇచ్చాడు భక్త మహాశైలికి విజ్ఞప్తి, అది ఇచ్చింది పవన్. కిషోర్, ఈ సినిమాకు ఇప్పుడు ఎలాగైతే మాకైతే హిట్ ట్రాక్లు ఉన్నాయి, అలాగే మంది కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇతను అంటే ఇతను కనిపించని దొంగ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అన్ని బయటపడుతున్నాయి, ఇంకా బయటపడుతున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీకు బాగా తెలుస్తుంది. అంటే మా ఇద్దరు కాంబినేషన్, ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ ఐ థింక్ ఈ సినిమా తను ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఇంతకుముందు తను ఎమోషన్ అన్నీ ఉండేవి. నేను శైలజ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, చిట్టల్ హరి కానీ. సో దీంట్లో ఫుల్ ఫన్ రైడ్. ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినాడు, BMW ఎక్కండి, ఫుల్ రైడ్గా వచ్చేయండి. సో ఆన్ ఆల్ ద థియేటర్స్ January 13th, భక్త మహాశైలికి విజ్ఞప్తి. తమ్ముళ్ళు అక్కడ కలుద్దాం. ఓకే, జై సినిమా. శ్రీనివాసరాజు గారు రండి బాబు. వచ్చే తేజు పక్క ఉన్నది. చూడు తేజు రైట్. బయట వెయిట్ చేయడం కదా. ఒక స్టెప్ ఓకే రెడీ. నా పేరు పవన్ తేజ, నా ఏజ్ 9 years, నా ఫోన్ నెంబర్ 9009991100. ఓకే, ఆడిషన్ డైలాగ్ చెప్పాలా?
strikes, go down to the tide. When OG comes, you run and hide. ఓకే ఇంకోసారి చెప్దామా కొంచెం అట్రాక్టివ్గా చెయ్యి అంటే నా పేరు పవన్ కళ్యాణ్, నా ఏజ్ ఏమో 9 years, నా ఫోన్ ఏమో 9000 ఆడిషన్ ఓకే తాత, నేను పరిచయం చేస్తా. పరిచయం చేయడం ఏంట్రా? మరి చూస్తారంటే పరిగెట్టండి. ఓకే ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఎలా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ తగ్గేదలే. ఇంకా ఫస్ట్ చెప్పారు కదా అది కూడా చెప్పారు. When cyclone strikes, bow down to the tide. When OG comes, you run and hide. ఓకే జాగ్రత్త. దేవుడెవరా? దేవుడెవరు? ఒక అందరూ ఒక బిడ్డ ముందు నిలబడితే అయినా మన దేవుడక్క. ఇంకో దేవుడు ఎందుకురా? డెజర్ట్స్ చూడు ఇక్కడ. ఏముంది డెజర్ట్స్ ఏం తీసుకుంటారు? ఆపిల్స్ ఉన్నాయి. బేసిక్ డెజర్ట్ ఉంది. స్వీట్ బ్యారేజ్ తీసుకుంటా.